ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు సినీ ప్రముఖులు తరలిస్తున్నారు. అఖండ 2 షూటింగ్ కోసం ప్రయాగ్రాజ్కు వచ్చామని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారు. కుంభమేళాలో కొన్ని సీన్లు చిత్రీకరించామని, రేపు హైదరాబాద్కు వెళ్లబోతున్నామని తెలియజేశారు. మహాకుంభమేళా అద్భుతంగా ఉందని, ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయని అఖండ 2 చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. మహాకుంభమేళ ఒకవైపు జరుగుతుంది. ఈ రోజు 5వ రోజు. ముఖ్యంగా ఈ 5వ రోజు ముఖ్యమైనటువంటి చాలా మంది విఐపీస్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు చాలా మంది కూడా వస్తున్నారు. అయితే ఇక్కడ మనకు సడన్ గా ఎదురుపడ్డం మాకు ఇప్పుడు, కానీ బోయపాటి గారు ఇక్కడ సార్ ఇట్స్ వండర్ఫుల్ డే, అసలు మేము అనుకోలేదు, ఊహించలేదు మహాకుంభమేళలో మీరు ఇలా కనపడడం. సార్ మొత్తం ఏర్పాటు ఎలా ఉంది? మీరు ఇంతకు ముందు కూడా ఒక రోజు అంతా కూడా వెయిట్ చేసామని అని అంటున్నారు, బట్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఇది మహాకుంభమేళకి మేము పాల్గొనడమే కాకుండా నేను చేస్తుంది ఇప్పుడు అఖండ 2 అనే సినిమా, అఖండ తాండవం, దానికి సంబంధించి షూటింగ్ కోసం వచ్చి ఉన్నామమ్మా. సో ఇప్పుడు మామూలుగా మిగతా అంతా అయిపోయింది. ఈ రోజు కూడా కొంతమంది ఆర్టిస్టులతో షూట్ ఉంది, ఆ పర్పస్ మీద వచ్చామండి. అయిపోతుంది, జస్ట్ మధ్యాహ్నానికి ఫినిష్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా మీరు షూట్ చేస్తున్నారా సార్? ఇలాంటిది ఏదన్నా ఉందా? ఓకే, అంటే ముందు నేను చేసిన అఖండాయే అఘోరా బేస్మా. సో ఈ బేసే ఈరోజు ఈ మహాకుంభమేళా అనేది వాళ్ళకి సంబంధించింది. సో అందుకని వాళ్ళ దీనికి సంబంధించింది ఇక్కడ కొంత సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ షూట్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని రోజులు ఉండబోతుంది ఇక్కడ షూటింగ్? లేదండి, అయిపోయింది. 11th వచ్చామండి. 11th నుంచి ఈ రోజు వరకు ఇది ఉందండి. రేపు స్టార్ట్ అయిపోతున్నాం బ్యాక్. ఇప్పుడు మీతో పాటు ఇంకా బ్యాక్ ఎవరైనా వస్తున్నారా సార్? ఉన్నారు, మా ఆర్టిస్టులు అంతా ఉన్నారు. చెప్పండి సార్, మీ మహాకుంభమేళపై మీ అభిప్రాయం ఏంటి సార్? అద్భుతం, అద్భుతం. మహాకుంభమేళ అంటే చాలా మహాద్భుతంగా ఉంది. సో ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎలా ఉంది మేము ఏర్పాట్లంతా కూడా? చాలా బాగుందండి. నా అదృష్టం నిజంగా ఈ సినిమా అవకాశం రావడం. అందులో ఈ మహాకుంభమేళ జరిగేటప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఈ స్నానాలు, త్రివేణి సంగమం స్నానాలు చేయడం మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉంది మొత్తం అంతా కూడా? చాలా బాగుంది, నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అయితే ఇంతకుముందు ఏమైనా మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా మీరు? లేదు, ఇది మన ఫస్ట్ విజిట్. చాలా మంచి ఉంది, గొప్పగా ఉంది. అండ్ ఇక్కడ మీకు చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్లేస్ లో చాలా మందికి తెలియని విషయాలు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే వచ్చేసాను, చూద్దాం ఏమవుతుంది అని. ఇక్కడికి అంటే షూటింగ్ నిమిత్తం మీద ఇక్కడికి మహాకుంభమేళకు రావడం జరిగింది. ఈ మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అయితే షూటింగ్ పూర్తయింది, అందుకే ఇక్కడ స్నానానికి అంటే షాహీ స్నానానికి దాని కొరకు ఇక్కడికి వచ్చాము అంటూ చెప్తున్నారు. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ ధర్మతో మహాకుంభ.